సార్ నా పేరు బాలకృష్ణ, మాది ఇక్కడే చందం గ్రామం, కుప్పం మండలం. సార్ నేను ఇక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాను సార్. అది మీరు చూపించిన చొరవే, మీ మేలు ఎన్నిటికీ మర్చిపోలేను సార్. అదేవిధంగా మన ద్రవిడ విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్. మన మునియప్పన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్. అప్పటికి ఫలితం లేకపోయింది సార్. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు? మీరు ఒకటి చెప్తున్నామా, నేను ద్రవిడ యూనివర్సిటీ మేము పెట్టింది. అవును సార్. ఎన్టీ రామారావు గారిని ప్రారంభించి నేనే డెవలప్ చేశాను. ఈరోజు చెప్తున్నా, ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే 4 రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాల్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టింది. కుప్పం ఎందుకు పెట్టామంటే, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, కేరళ కూడా వస్తారు. ఇప్పుడు రాష్ట్రం 2 అయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది. ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది. మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం. కోర్సులే కాదు, డిగ్రీ కాలేజీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెడతాం. ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలో అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా. రెండోది, కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండేదంటే, చదువుకున్న వాళ్ళు ఉండేది కావాలి. టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా రోజులు ఖాళీలు ఉండేటివి. నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను, కుప్పం నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు. డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బీఈడీ పాస్ అయ్యారు, బ్రహ్మాండంగా వచ్చారు. దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు. నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా, నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా. దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా. తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలి అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచమంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మొత్తం దేశమంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తాను. అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఇవ్వండి, ఆ కాగితాలు ఇవ్వండి. లాస్ట్ ఆ కాగితాలు తీసుకోండి. ఆయన ఆ కాగితాలు ఇచ్చేసి. నమస్తే సార్, నా పేరు మహేష్. నేను నెలకు 65,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. బెంగళూరులో యూఎస్ టాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను. కానీ నా కళ ఏమిటంటే, ఆ కళ కనండి, ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు. నాకు ఒక కళ వచ్చింది. ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేళ్ళతో సహా పెకలించాలి. ఏ విధంగా? ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది, నా కుటుంబానికి జరుగుతూ ఉంది, సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన. సో నైట్ 2 గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్. నా మిషన్, నా మొదటి అడుగు ప్రాజెక్ట్, జస్ట్ one foot of my next project sir. But my mission is very important for the purpose of the society of well-being and economic growth and development sir. ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి. ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి. ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడుతున్నాం. అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్. సో రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్. సో దిస్ ఈస్ one of my point. అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్, సో 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే మనము కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 100% ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్. సో 90 ఏజెస్ అబోవ్ కానీ 70 ఏజెస్ అబోవ్ వాళ్ళు కానీ అందరూ, ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం 100% నమోదవుతుంది. నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు. సో మన కుటుంబ వ్యక్తులు ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్, వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓట్ చేయించాలి సార్. అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు 1,00,000 ఓట్ల మెజారిటీ పెద్ద సమస్య ఏం కాదు. 1,50,000 ఓట్లతోనే 1,50,000 ఓట్లతోనే మేము ముందుకు నడిపిస్తాం సార్. మేము థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు మీరు చూశారు, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై MSME ప్రాజెక్ట్. సో వి హావ్ టు ఎంకరేజ్ దట్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఇన్ అవర్ సొసైటీ సార్. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఐడియా ఇది. మహేష్ నేను చూసింది
అతను విజన్లోనే ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ది సొసైటీ, అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం, క్రియేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియా లీడ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఆర్థిక గ్రోత్ని, ఎకనామిక్ గ్రోత్ చేయాలనేది. మూడోది చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్, టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్. ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు. ఇది పాసిబుల్. ఎలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు, ఆయనకు కూడా ఉద్యోగం ఉంది, నాకెందుకుంటే ఆలోచన లేదు. ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి, నూతనమైన ఆలోచనలు రావాలి, ఆ నూతనమైన ఆలోచనని ఆచరణలో పెట్టాలి, సమస్యలు వస్తాయి, పరిష్కారం చేసుకోవాలి, ముందుకు పోతా ఉంటే యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ, సొసైటీ కూడా మీరు తయారవుతారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా, ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తా. కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంటర్ప్రెన్యూర్స్ని పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి, లాస్ట్ ఇంకెవరు అడగద్దండి. టైం మన టీడీపీ యాప్లో మన వాళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్లో 5 మెంబర్స్ టాప్ వచ్చారు సార్. అభినందనలు ఒకసారి ఒక మాట. ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు. సార్ ఈ రోజులలో నాసిరకం మద్యం వల్ల చాలామంది బాధితులు గ్రామ స్థాయిలో ఉన్నారు సార్. కానీ మద్యం నుంచి విడిపించే మానసిక వైద్యులు అంటే సైకాలజిస్టులు వచ్చేసి జిల్లా స్థాయి హాస్పిటల్లో ఉన్నారు సార్. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిల్లా స్థాయి మానసిక వైద్యుల్ని మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళని నియమించి ప్రతి ఊర్లో రోజు ఒక హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతో ఈ మద్యానికి బానిసైన వాళ్ళని విడిపించవచ్చు సార్. ఎట్లా అంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒకటి గవర్నమెంట్ బేర్ చేయడం వల్ల చాలామంది ఈ మద్యం నుంచి బానిసల నుంచి విముక్తి అవుతారు సార్. ఇది తెలియక చాలామంది గ్రామాలలో నాటుపసరు తాగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. దీనివల్ల ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ కుటుంబానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్. దీనివల్ల ఇది చాలా తక్కువ ఖర్చుతోటి మద్యం నుంచి విముక్తులు చేసే ఒక అవకాశం సార్. గవర్నమెంట్కి చాలా ఇది. రెండు విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అందుబాటులో లేకపోతే మనుషులు కూడా బానిసలు కారు. అందుబాటులో ఉన్నప్పుడు ఏది తోచనప్పుడు మనుషులు అలవాటైపోతుంది. గంజాయి ఉండి, చీప్ లిక్కర్ ఉండి, డ్రగ్స్ ఉంటే మనం ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా చాప కింద నీరుమారికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ సప్లై కట్ చేస్తే తర్వాత నెక్స్ట్ పార్ట్ నువ్వు చెప్పేది. అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అక్కడ మానసిక నిపుణులు అవసరం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు రోజుకు మల్టిప్లైర్ ఎఫెక్ట్లు తయారవుతూ ఉంటే ఇంకా మనం ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నా మన వల్ల ఏ పని కాదు. అందుకే దీనికి ఒకటే మందు, ఆ మందు జగన్ పోవాలి, మళ్ళా రాష్ట్రం బాగుపడాలి. ఎవ్వరు కూడా ఒక్క చిన్న డ్రగ్ కూడా అమ్మాలంటే భయపడే పరిస్థితి వస్తే మిగిలిన తమ్ముళ్ళు దారి తెచ్చుకోవడం నేను చేసే పని నేను చేస్తా. అది కూడా వెల్ డన్, ఎక్సలెంట్ ఐడియా, వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడికి వచ్చినప్పుడు మన టీడీపీలో చాలామంది బాగా చేశారు. నెంబర్ 1 మన నియోజకవర్గంలో చూస్తే రామమూర్తి ర్యాంక్ నెంబర్ 1, టోటల్ పాయింట్స్ వచ్చి 4,48,470 వచ్చాయి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. జయప్రకాష్ నెంబర్ 2, టోటల్ పాయింట్స్ 4,43,700. గజేంద్ర నెంబర్ 3, టోటల్ పాయింట్స్ 3,23,510. మేనకా కృష్ణన్ నెంబర్ 4, టోటల్ పాయింట్స్ 2,76,870. భాస్కర్ శ్రీనివాసులు ర్యాంక్ నెంబర్ 5, టోటల్ పాయింట్స్ 2,23,345. అంటే నేనేమంటానంటే మీరందరూ కూడా చాలామంది